ఒక చిన్న గ్రామంలో కాంతమ్మ అనే ఒక ముసలమ్మ నివసించేది. ఆమెకు చిట్టి అనే చాలా తెలివైన కోడి ఉండేది. చిట్టి మామూలు కోడి కాదు, అది చాలా చురుకైనది, ముందు చూపు కలది, మరియు తన యజమానురాలిని ఎంతగానో ప్రేమించేది. పక్క ఇంట్లో పొల్లమ్మ అనే ఒక దురాశగల స్త్రీ నివసించేది. ఆమె ఎప్పుడూ చిట్టిని ఆశతో చూస్తూ, ఈ కోడిని దొంగిలించగలిగితే నాకు ప్రతిరోజూ బోలెడు గుడ్లు దొరుకుతాయి అని అనుకునేది. ఒకరోజు కాంతమ్మ కూరగాయలు కొనడానికి సంతకు వెళ్ళింది. ఆమె వెళ్లడం చూసిన పొల్లమ్మ చాకచక్యంగా నవ్వింది. ఇదే నాకు దొరికిన అవకాశం అని మనసులో అనుకుంది. చిట్టిని దొంగిలించడానికి పొల్లమ్మ నిశ్శబ్దంగా కాంతమ్మ ఇంట్లోకి ప్రవేశించింది. కాని చిట్టి ఆమె రాకను గమనించింది. చాలా తెలివైనది కాబట్టి అది వెంటనే నేలపై పడుకుని స్పృహ కోల్పోయినట్లు నటించింది. అస్సలు కదలకుండా ఉండిపోయింది. పొల్లమ్మ చిట్టిని చూసి, అయ్యో, కోడి చనిపోయింది, ఎంత వృధా, నాకు చనిపోయిన కోడి వద్దు అంది. నిరాశ చెంది ఆమె వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అదే సమయానికి కాంతమ్మ సంత నుండి ఇంటికి తిరిగి వచ్చింది. పొల్లమ్మ వెళ్లగానే చిట్టి మెల్లగా లేచి తన ఈకలను విదిలించుకుని సంతోషంగా కాంతమ్మ దగ్గరకు పరిగెత్తింది. కాంతమ్మ చిరునవ్వుతో ఇలా అంది, నా ప్రియమైన చిట్టి, నీ తెలివితేటలతో నిన్ను నువ్వే కాపాలుకున్నావు. ఆ రోజునుండి చిట్టిని మించిన తెలివి తనకు ఎప్పటికీ రాదని గ్రహించిన పొల్లమ్మ మళ్లీ దొంగతనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నీతి: సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు మనల్ని ప్రమాదం నుండి కాపాడగలవు.